నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, సంభవించిన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాటిల్లో ముఖ్యమైనది మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన సమావేశం గురించి. పదవీ బాధ్యత అనే పేరుతో ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కాస్తంత ఆవేశంగానే మాట్లాడారు. ఒకంత వేదాంతం, ఉద్రేకం, ఉద్వేగం, బాధ్యత ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ పనిలో పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. హెచ్చరికలు కూడా జారీ చేశారు. బహుశా కార్యకర్తల్లోనూ లేకపోతే పార్టీ శ్రేణుల్లోనూ ఉత్తేజాన్ని నింపడానికి లేకపోతే ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలి. ముఖ్యంగా వారు చేసిన వ్యాఖ్యానాల్లో ఒకటి ఏంటంటే, సుస్థిర పాలన కావాలంటే కూటమి మరో 10-15 సంవత్సరాల పాటు ఉండాలని ఆయన ఆశించారు. అందులో తప్పేం లేదు. కాకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు వచ్చిన తర్వాత పోలీసులు అంతు చూస్తామని చెప్తున్నారు. ఇలాంటి మాటలు వింటుంటే అసలు వారి పేరు ప్రస్తావించడానికి అసహ్యంగా ఉంది. ఇలాంటి బెదిరింపులు చేస్తూ ఉంటే వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి ఎలా వస్తారు, ఎలా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అని కూడా ఆయన కాస్తంత ఉద్వేగభరితంగా మాట్లాడారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం డాష్ చేశారు అని కూడా ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఉద్వేగభరితంగా ఆయన ప్రసంగాన్ని విన్నాయి. చాలా కాలం తర్వాత మళ్ళా కాస్తంత నిదానంగా ప్రారంభించి మధ్యలో కొంచెం ఉద్రేకత ప్రదర్శించి ఆ తర్వాత బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. ఈ మధ్యకాలంలో చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటించిన సంగతి తెలిసింది. వాటిల్లో జనసేనకు రావాల్సిన వాటా సక్రమంగా రాలేదని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఈ సందర్భంగా మనము సొంతంగా ఎదగలేము, పార్టీ బలోపేతానికి ఇంకా చాలా సమయం పడుతుంది, రాత్రికి రాత్రే మన పార్టీ అభివృద్ధి చెందిపోతుందని మాత్రం ఆశించవద్దు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి బలీయంగా ఎదగడానికి ఆయన మాజీ ముఖ్యమంత్రి తాలూకు కుమారుడు. మనం అలాంటిదేం కాదు, మనం కింద నుంచి పైకి వస్తున్నాం. అందువల్ల మనకు అలాంటి పార్టీలతో మన పొత్తు పోలిక అసలు ఉండకూడదని చెప్పి ఆయన కాస్తంత ఘాటుగానే చెప్పారు. ఇక అసంతృప్తుల విషయంలో కూడా ఆయన ఆచితూచి మాట్లాడారు. అక్కడక్కడ నేను వింటున్నాను, చూస్తున్నాను, మనం కూటమి ధర్మాన్ని పాటించకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో గొడవలకు దిగుతున్నారు. అది ఏమాత్రం అంగీకరించాల్సిన అంశం కాదు. మన పొత్తు కొనసాగాలి, ప్రజాస్వామ్యం బతకాలంటే సుస్థిర పాలన కావాలి, రాష్ట్రాభివృద్ధి చెందాలంటే కూటమి పాలన మరో 10-15 సంవత్సరాలు ఉండాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలి తప్ప మనము వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే సరిపోదని చెప్పి నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీతో సఖ్యంగా ఉండనని చెప్పి ఆయన సూచన చేసినట్టు కనిపిస్తుంది. ఇక పదవుల పంపకం విషయంలోకి వచ్చేసరికి జనసేన పార్టీకి అన్యాయం జరిగిందన్నట్టు కొంతమంది అభిప్రాయం ఉండగా దానికి కూడా ఆయన చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకొన్ని సర్దుబాట్లు జరగచ్చు. ఇలాంటివి ఏమన్నా జరిగితే మీరు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పార్టీ బలోపేతం చేయడానికి మీరంతా దృష్టి సారించండి. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించండి. మన జనసేన జెండాలు కప్పుకున్న వాళ్ళు లేకపోతే కండువలు కప్పుకున్న వాళ్ళందరూ జనసేన అయిపోరు. వాళ్ళు సభ్యులుగా ఉంటేనే ఏదైనా పదవులు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఆయన నిక్కచ్చిగా చెప్పారు. సో పనిలో పనిగా పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ నాగబాబు గారు కూడా మాట్లాడారు. తమకు పదవుల కంటే పార్టీ ముఖ్యమని, తాను ఎమ్మెల్సీ అనే దానికంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే ఎక్కువ సంతోషపడతానని చెప్తూ భయం లేని నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేయటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. మిగతా మంత్రులు దుర్గేష్ అలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కొంతమంది నాయకులు, ప్రముఖ నాయకులు కూడా దీంట్లో మాట్లాడారు. దానికి యథావత తెలిసింది ఏంటంటే, పార్టీ
15 ఏళ్ల పాటు పరిపాలనలో ఉంటుందని మీన్ కూటమి పాలనలో ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం వెనక ఏదైనా అంతరార్థం ఉందా అనేదాన్ని పదే పదే ఆయన ఈ మాట చెప్తూ ఉండటం చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం రావచ్చు అని చెప్పడం కూడా రకరకాల అర్థాలకు దారితీస్తుంది. దీనికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద వారు చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే స్పందించింది. టీవీ ఛానల్లోనూ పత్రికల్లోనూ కూడా ఏకరువు పెట్టేసింది ఆయన విమర్శిస్తూ. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న కోరిక మంచిదే, కానీ మిగతా పార్టీలను చులకలు చేసి మాట్లాడొద్దు అని చెప్పి హితవు పలికే ప్రయత్నం చేసింది. వారిద్దరి మధ్య ఈ జంజాటం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. ఈ వారం కాస్త ప్రముఖమైన వార్తగా పరిగణించాల్సింది. ఇక అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సంస్థ తాలూకు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వర్చువల్గా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో క్వాంటమ్ కనుక మనకు వస్తే ఒరిగే వనగూడి ఉపయోగాల గురించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. ముఖ్యంగా 40,000 మంది దీనిలో ఈ శిక్షణా కార్యక్రమం అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణా కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మెంబర్షిప్ చేసుకోవాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఆయన నమోదు చేసుకున్నారు. వాళ్ళలో దాదాపు 40,000 మందితో ఆయన మాట్లాడినట్టుగా అధికార ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సిలికాన్ వ్యాలీ ఎంత గొప్పగా పేరు సంపాదించిందో మన ఐటీ రంగానికి, ఇప్పుడు క్వాంటమ్ అనగానే అమరావతి గుర్తు రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎప్పుడు ట్రెండ్ సృష్టిస్తుందే తప్ప వేరే వాళ్ళు చూపించిన మార్గాన్ని అనుసరించదని, ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వర్చువల్గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక పెద్ద ట్రైనింగ్ సెంటరే ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని, దాదాపు 15 లక్షల మంది క్వాంటమ్ కంప్యూటింగ్లో శిక్షణ పొందడానికి టార్గెట్గా మేము పెట్టుకున్నామని, ఆ దిశగానే ఇప్పుడు మేము అడుగులు వేస్తున్నామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, వాటిని నేర్చుకున్న వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థిరమైన అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని చెప్పి ఆయన చెప్పారు. సిలికాన్లో జరుగుతున్న ఈ కంప్యూటింగ్ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైసర్, క్యూబీటెక్ సంస్థలు కూడా పార్టిసిపేట్ చేశాయి. వాళ్ళ తాలూకు అధికారులు లేకపోతే నిపుణులు ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక దీన్ని ప్రారంభించారు. క్వాంటమ్ టాక్ బై సిబిఎన్, క్వాంటమ్ టాక్ బై చంద్రబాబు నాయుడు అనే ఒక ట్యాగ్ లైన్తోనే ఈ కార్యక్రమం అంతా మొదలుపెట్టారు. ప్రపంచానికి అమరావతి దిక్సూచిగా మారబోతుంది. దేశం మొత్తానికి అఫ్కోర్స్ క్వాంటమ్ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది తొందరలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రపంచానికి కూడా మనం క్వాంటమ్ సేవలు అందించే దశకి మనం వెళ్తామని చెప్తూ మరో ఒక ప్రతిపాదన కూడా ఆయన చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో అత్యధికమైన సాధన చేసి ఒకవేళ ఎవరైనా పరిశోధన చేసే నోబెల్ బహుమతి కనుక సంపాదిస్తే వాళ్లకు 100 కోట్ల రూపాయలు నజరానా ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. గతంలో కూడా స్పోర్ట్స్కి సంబంధించి ఆయన నోబెల్ బహుమతి అనగానే కొంతమంది ఎద్దేవా చేశారు, కానీ ఈసారి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంశాలలో ఎవరైనా మంచి పరిశోధన చేసి నోబెల్ దాకా ఎదగగలిగితే వాళ్ళకు ఇప్పుడు నజరానా ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం కూడా కాస్తంత విద్యార్థుల్లో సంతోషాన్ని నింపడానికి, భవిష్యత్తు బాగుంటుందని చెప్పడానికి, ముఖ్యంగా అమరావతి ఎంత గొప్పగా తయారు కాబోతుందో అని చెప్పడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ దాంతో అమరావతి దశ తిరగబోతుందని చెప్పి కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో దాదాపు 15-20 లక్షల మంది దాకా శిక్షణ ఇస్తాము. ఆ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఆయా రంగాల్లో రాణిస్తారని చెప్తూ ఇంకొక మాట కూడా ఆయన చెప్పారు. సుందర పిచాయి, నాదెండ్ల, అరవింద్ కృష్ణ వీళ్ళందరూ
భారతీయ మూలాలు ఉన్నవాళ్ళే, మీలో కూడా అలాంటి వాళ్ళు ఎందుకు రాకూడదు అని చెప్పి ఆ విద్యార్థుల ఉత్తేజాన్ని నింపడానికి ఆయన ప్రయత్నించారు. ఆ తర్వాత జరిగిన ముఖాముఖిలో కూడా విద్యార్థులు చాలామంది ఆయనతో సంభాషించారు. మీలాంటి వారు మన రాష్ట్రాన్ని పరిపాలించడం అదృష్టం అండి అని చెప్పి ఇలాంటి మాటలు కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళందరినీ అరేంజ్ చేశారని చెప్పి కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి టాక్ టు ఎవరు రాబోయే తరపు టెక్కీలతో సాగిపోయిన ఈ సంఘటన మాత్రం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని మాత్రం భావించాలి. ఇంకొక అంతర్జాతీయ అంశం కూడా ఇప్పుడు వార్తల్లో హల్చల్ చేస్తుంది. ఇది బంగ్లాదేశ్ క్రికెటర్లని మన వాళ్ళు కోనలు అనేవాడు. కోనలు అంటే చిన్నవాళ్ళని అర్థం. అలాగే బంగ్లాదేశ్ని కూడా చాలా చిన్న దేశంగా మన వాళ్ళు, అసలు బంగ్లాదేశ్ ఆవిర్భావమే భారతదేశం తాలూకు భిక్షతో ఏర్పడింది. పాకిస్తాన్తో కొట్లాడి ఆ తర్వాత బంగ్లాదేశ్ని విడదీసి బంగ్లాదేశ్ని ఒక స్వయం ప్రతి కలిగిన లేకపోతే సావరిన్ కంట్రీగా చేసిందే భారతదేశం. సో అలాంటి భారతదేశం మీద ఇప్పుడు బంగ్లాదేశ్ అనే ఒక చిన్న దేశం రాళ్ళు రువ్వుతోంది, కాలు దువ్వుతోంది. ఏంటి పరిస్థితులు అంటే, అక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవామీ లీగ్కి సంబంధించి ఏమైనా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. హసీనా మన దేశంలో ఆశ్రయం పొందుతాం కారణం కావచ్చు, లేకపోతే అక్కడ అంతర్గతంగా ఉన్న మరేమైనా కారణాలు కావచ్చు అని అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద బంగ్లాదేశీయులు దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆ దాడులు ఎంతవరకు దాకా వెళ్ళినాయంటే, ఒక హిందూ మతానికి చెందిన ఒక వ్యక్తిని చంపి కాల్చేసేదాకా వెళ్ళింది. దాంతోపాటుగా అక్కడ భారత హైకమిషన్స్ దగ్గరికి వెళ్ళి, అంటే రాయబార కార్యాలయాల దగ్గరికి కూడా దాడులు చేయడానికి ప్రయత్నించారు, వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అలాంటి సందర్భంలో మళ్ళా తాత్కాలిక నాయకుడు యోనస్ కూడా కొన్ని అవాంఛనీయమైన ప్రకటనలు చేశారు. అదేదో యుద్ధానికి కాలుదూతున్న మాదిరిగా ఆయన చేసిన ఆ ప్రకటనలు చూస్తుంటే ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. సో యాక్షన్కి రియాక్షన్ లాగా అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద బంగ్లాదేశీయులు కనుక దాడి చేస్తే మేము ఇక్కడ ఊరుకుంటాము అని చెప్పి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఇండియాలో యుద్ధాన్ని ప్రకటించారు. సో ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ తాలూకు రాయబార కార్యాలయాల కాన్సులేట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆందోళన చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ కార్యకర్తలు లోపలికి దూసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అఫ్కోర్స్ పోలీసులు వాళ్ళని కట్టడి చేశారు. అలాగే బొంబాయిలో కూడా ఈ రకమైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. అక్కడ కూడా పోలీసులు రంగంలో దిగి వాళ్ళని అదుపు చేశారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మాత్రం తీవ్రతరంగానే ఈ ఉద్యమం కొనసాగుతూ ఉన్నది, బంగ్లాదేశ్ వ్యతిరేక ఉద్యమం. ఇదిలా ఉంటే తాత్కాలిక నాయకుడు ఉన్నారు కదా యోనస్, అతను చేసే ప్రకటనలు కూడా కొంత రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అతనితో పాకిస్తాన్ ప్రధాని కూడా కలవటం, వాళ్ళిద్దరూ కలవటం అనేది కాస్తంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమే. ఏమైనా మళ్ళా ఈ పహల్గామ్ లాంటి దాడులకి వాళ్ళు ఏమైనా సిద్ధపడుతున్నారా, అలాంటిదే జరిగితే ఈసారి మన ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండబోతుంది, 2-0 లేకపోతే 3-0 ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. సో అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే యుద్ధం అనేది అనర్థమే, అది ఏ దేశాల మధ్య అయినా కావచ్చు. కాకపోతే అయిన దానికి కాని దానికి కాలు దువ్వుతూ వెళ్ళిపోయే కొన్ని దేశాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం ప్రజలు ఎక్కువగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందువలనంటే కొంత చైనాతో సాన్నిహిత్యం పాకిస్తాన్కి పెరగటం వల్ల, పాకిస్తాన్తో సాన్నిహిత్యంగా ఉంటే బంగ్లాదేశ్కి ఏమైనా లాభం అనుకూరుతుందేమో అనే కోణంలోంచి కూడా ఈ బంగ్లాదేశ్ యోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇది మరో యుద్ధానికి లేకపోతే మరో సంక్లిష్ట పరిస్థితికి దారి తీయకూడదని మనం అందరం ఆశించాలి. ఈ వార్త కూడా కాస్తంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ వారంలో. ఇక ఇంకొక ముఖ్యమైన అంశము మన దేశానికి సంబంధించింది, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించింది రిషికొండ ప్యాలెస్లు.
ఈ రిషికొండ ప్యాలెస్లకు ఎట్టకేలకు మోక్షం లభించబోతున్నట్టు కనిపిస్తుంది. ఏం చేస్తారు, వాటిని ఏం చేస్తారు అని చెప్పి రకరకాల వాదనలు వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి జగన్మోహన్ రెడ్డి వీటిని నిర్మించాడు, అత్యంత విలాసమైన భవనాలు ఇవి అని చెప్పి ఎన్నాళ్ళు విమర్శిస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పయ్యావుల కేశవ్ గారు, దుర్గేష్ గారు, అలాగే ఆంజనేయులు గారు తదితరులతో ఈ కమిటీని ఏర్పాటు చేసి దీన్ని స్టడీ చేయండి, అసలు ఏం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయానికి రండి అని చెప్తే వాళ్ళు ఒక నమూనా నివేదిక సమర్పించారు. వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఇది ఆతిథ్య రంగానికి, పర్యాటక రంగానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పి సూచన చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఇది ఫైనల్ డెసిషన్ అయితే కాదు, ఇంకా 2-3 సార్లు కలుసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. కాకపోతే సూచనప్రాయంగా దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు టూరిజం డెవలప్మెంట్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిలో ఉన్న ఒక భాగాన్ని ఆర్ట్ గ్యాలరీగాను, మరొక భాగాన్ని చిన్న మ్యూజియంగాను చేస్తారు, లేకపోతే సాంస్కృతిక కేంద్రంగాను చేయొచ్చని కూడా ఈ ఉపసంఘము సూచన చేసినట్టుగా కనిపిస్తోంది. మీకు తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఈ 3 రాజధానుల 3 ముక్కలాటలో భాగంగా ఈ ప్యాలెస్లు నిర్మించారు. ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తన నివాసంగా ఈ భవనాలను ఉంచుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని నిర్మించారని కూడా ఆ మధ్య వాదనలు వినిపించాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ మొత్తానికి ఒక ప్రతిష్టాత్మకమైన భవనాలు మేము నిర్మించాము అతి తక్కువ ఖర్చుతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ వచ్చారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు కూడా దీన్ని సమర్థిస్తూ వచ్చారు. దానివల్ల ఈ భవనాలకు, రిషికొండ ప్యాలెస్లకు, వాటిని ప్యాలెస్లని అంటున్నారు, అంతఃపురాలు అంటున్నారు, వాటికి అత్యంత ప్రాధాన్యత లభించింది. ఆ పార్టీకి, కూటమికి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా లైన్ కట్టారు, అది ఎలా ఉందో చూద్దామని చెప్పి. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రెస్తో చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఇది మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా, ఇది వైట్ హౌస్ లాగా కనిపిస్తోందని చెప్పి కొంతమంది కాస్తంత ఆశ్చర్యకరమైన అంశాలను కూడా, అతిశయోక్తులను కూడా జోడించి అప్పట్లో మాట్లాడారు. ఎట్టకేలకి ఇప్పుడు దానికి ఇది ఇలా ఉంటే, ఎప్పుడూ కాస్తంత భిన్నంగా మాట్లాడే మన ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మళ్ళా ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలతో సంప్రదించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, అది ఋషులు అక్కడ తపస్సులు చేశారు కనుక దానికి ఋషికొండ అనే పేరు వచ్చిందని, అందువల్ల ఆ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మారిస్తే బాగుంటుందని, మ్యూజియంగా కూడా దాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక సూచన చేశారు. ప్రజలను సంప్రదించడం మాట అటుంచి ఎమ్మెల్యేనైనా తనను కూడా ఎవరూ సంప్రదించలేదని కూడా ఆయన మెల్లగా ఒక చిన్న చొరక కూడా వేశారు. సో ఆయన భిన్నంగా ఎప్పుడు మాట్లాడుతుంటారు కనుక మళ్ళీ ఆయన చివరిలో ఒక కొసమెరుపు ఒకటి చెప్పారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, ఈ అభిప్రాయంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఒక ముక్తాయింపు ఇచ్చారు. సో ఆ వార్త కూడా ఈ వారంలో ప్రముఖంగా వచ్చింది. బహుశా 2-3 రోజుల్లో దీని తాలూకు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన అంశము, తాజాగా వచ్చిన అంశం ఏంటంటే, అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర అని చెప్పి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా యాత్ర ప్రారంభించింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతిలో ఆ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా 15 అడుగుల మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ సభ అక్కడ జరిగింది. కేంద్ర మంత్రి చౌహాన్ కూడా వచ్చారు, అలాగే పెంసాని చంద్రశేఖర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా దాంట్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ చేసిన ప్రసంగాలు మాత్రం కాస్తంత ఆసక్తిదాయంగా మారాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే వాజ్పేయిని ఏకంగా యుగ పురుషుడిగా అభివర్ణించారు. అలాంటి యుగ పురుషుడిలాగే ఇప్పుడు కూడా మోదీ పరిపాలన చేస్తున్నారు. అప్పుడు
వాజ్పేయి ఇప్పుడు మోదీ ఒకేలాగా చేస్తున్నారంటే మోదీ గారిని కూడా యుగపురుషుడిగా ఆయన వర్ణించారా అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నది. అసలు అమరావతిలో వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి చాలా మంచి పనులు జరిగాయి. వాటిల్లో జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ ఆయన వల్ల వచ్చింది. ఒక మూల నుంచి మరో మూల దేశం మొత్తానికి వెళ్ళడానికి మార్గం సుగమం అవ్వడానికి వాజ్పేయి గారే మరిన్ని చేశారు. అట్లాగే పోఖ్రాన్ లాంటి అణు పరీక్షలను సక్సెస్ఫుల్గా నిర్వహించి భారత్ను అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఆయనే మార్చారని కూడా ఆయనకి కితాబు ఇచ్చారు చాలామంది. సో ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా వాజ్పేయి గారి గురించి కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించినవే. సో రకరకాల వ్యక్తుల ద్వారా నేను స్ఫూర్తి పొందినని గతంలో ఆయన చెప్తూ వచ్చారు. వాళ్ళ పేర్లు మనకు తెలిసిందే. గద్దర్ అంటారు కొంతసేపు, అలాగే చెగువేరా అంటారు కొంతసేపు, ఇలా రకరకాల పేర్లు చెప్తూ వచ్చారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ నేను అసలు రాజకీయాలు రావడానికి వాజ్పేయి గారే నాకు స్ఫూర్తి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరో ప్రకటన చేయటం కూడా కాస్తంత మనం విశేషంగా చెప్పుకోవాలి. సో వాజ్పేయి గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయటం దేనికి సంకేతం? కూటమి చాలా సంవత్సరాలు కొనసాగుతుందని, బీజేపీతో తమ పత్తు ఇంకా ఇలాగే కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో కూడా తామే కలిసి పనిచేస్తామని చెప్పడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం కల్పించారా అనే ప్రశ్నలు కూడా దీని ద్వారా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా వాజ్పేయికి సంబంధించిన విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం అనేది సమంజసమైన చర్యగానే మెజారిటీ పీపుల్ భావిస్తున్నారు. ఈ వార్త కూడా ఈ వారంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా మనం భావించాలి. ఇవి కొన్ని వార్తల మీద విశ్లేషణ. మళ్ళా వచ్చే వారం మరిన్ని మంచి వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాపీ వర్ధన్.